హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరితో ఢిల్లీ ముచ్చట్లు. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని మంచిగా కడుక్కొని ఒక బేషన్లో వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిసేలా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది. మొత్తం కలిసేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, 2 దాల్చిన చెక్కలు, 1 లవంగం వేసుకోవాలి. అవి కొద్దిగా గోలిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 కట్ చేసిన మిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. అందుకోసమే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత రుచికి తగినంత పసుపు వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచితే సరిపోతుంది. ఎప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చికెన్ మొత్తాన్ని ఈ బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మొత్తాన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి. చికెన్ కర్రీ అనేది చాలామంది ఫేవరెట్ ఉంటుంది. దీన్ని చాలా రకాలుగా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఫ్రై లాగా, సూప్ లాగా అలా చేస్తూ ఉంటారు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చేస్తాను. చూసారు కదా, చికెన్ అలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చికెన్ నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఇనికే వరకు చూసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక పావు గంట సేపు మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ అనేది బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా వేస్తున్నాను నేను. చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి. లైక్, షేర్, నీడ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.